హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. క్రాప్ లోన్ వారికి కూడా రుణమాఫీ చేస్తాం మంత్రి తుమ్మల. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ తోటి మాకు 1K లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తెలంగాణలోని రైతు రుణమాఫీ కానీ లేదని చాలామంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలకు మద్దతుగా బీజేపీ రైతు హామీలు సాధన దీక్ష చేసింది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. బీజేపీ దీక్ష చేయడంగా వింతగా ఉందన్నారు. మిగిలిన రుణాలకు కూడా రుణమాఫీ చేసే తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇచ్చిన మాట కోసం అన్నదాతలకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. 3 దశల్లో 18,000 కోట్లు రైతు ఖాతాలో జమ చేసినట్లు వివరించారు. మిగతా వారికి రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. 22 లక్షల రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినట్లు వివరించారు. మిగతా వాటిలో 4 లక్షల ఖాతాలో నిర్ధారణ జరగాల్సి ఉందని, పని పూర్తయితే రుణమాఫీ చేస్తామని, రేషన్ కార్డు లేని రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని అన్నారు. రుణమాఫీ కాలేదని అన్నదాతలు ఆందోళన చెందవద్దని కోరారు. మొదట పంటపై రుణం మాఫీ చేస్తే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రతిపక్షాలు కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించారు. దేశంలోనే చాలా కష్టాల్లో ఉన్నారని, సమస్యలకు బీజేపీ నేతలు ఢిల్లీ ధర్నా చేస్తున్నారని తుమ్మల నిలదీయ అన్నదాతలకు రాజకీయంగా వాడుకోవాలని పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. రైతులకు రాజు చేయడానికి శుద్ధితో పనిచేస్తున్నట్లు వివరించారు. కానీ బీజేపీ మాత్రం రైతులకు పట్టించుకోవడం లేదన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసు అమలుకు ఎక్కడ అని ప్రశ్నించిన భారతీయ జనతా పార్టీ ఇచ్చిన 23 హామీల్లో ఒకటి నెరవేరింది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన దాదాపు 2,700 కోట్లను 11300 కోట్లకు మాత్రం ఇచ్చారని. అయితే తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసాపై మాత్రం స్పందించలేదు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.